నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ కులాలు మతాలు విడదీస్తూ ప్రజలను రెచ్చగొడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యమేలుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీడీసీ సభ్యుడు సంజీవరెడ్డి ఆరోపించారు. దుబ్బాక బస్టాండ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్నీత్ బిట్టు ఫ్లెక్సీని దహనం చేశారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రావునది బిట్టు రావునది బిట్టు రావునది బిట్టు రావునది బిట్టు కొట్టుని రావునది బిట్టు తన్వేందర్ సింగ్ अनुष अनुष होम मंत्री होम मंत्री अनुष 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 कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राहुल गांधी जिंदाबाद राहुल गांधी जिंदाबाद मल्लिकार्जुन खड़गे जिंदाबाद प्रियंका गांधी जिंदाबाद रावणित बिट्टू मोदी मोदी बीजेपी बीजेपी राहुल गांधी నిన్నటి రోజున కేంద్రంలో బీజేపీ రైల్వే మంత్రి రావ్నీత్ బిట్టు గారు రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినాయి. కీర్తి చేసుడు ఇందిరమ్మ మీద మీ మాటలు వెనుకకు తీసుకోవాలి. మీకు భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని అనడము, ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలలో ఉండి కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలు ఇందిరమ్మని కీర్తి చేసుడు మీరు అనడము అది సమంజసం కాదు బిడ్డ. కేంద్రంలో ఉన్న హోంశాఖ మంత్రి అనుష గారు మీరు ఏం చేస్తున్నారని అంటున్నా. కేంద్రంలో మీద అధికారం ఉన్నదని కులాలు మతాలు అనుకుంటా కులాల మతాలను విడదీసుకుంటా మీరు ఎందరి ప్రాణాలు తీస్తారు, ఎందరితో నాటకాలు ఆడతారు, ఎన్ని కుల మతాలు చెప్పుకుంటా ఓట్లు రాబట్టుకుంటా మీరు భారతదేశంలో ఇదేనా ఈ వ్యవస్థ? నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. అనుష గారు, మోడీ గారు ఈ రావ్నీత్ బిట్టు రైల్వే శాఖ సహాయ మంత్రి అనడం సమంజసమని అడుగుతున్నా. మీరు క్షమాపణ చెప్పేదాకా రాహుల్ గాంధీని మేము వినము. ఈ వీరి మీద పోలీస్ స్టేషన్ లో దుబ్బాక సిఐ పరిధిలో దుబ్బాకలో వీరి మీద ముగ్గురి మీద మేము కేసు చేస్తున్నాం. ఈ కేసు చేయకపోతే రాను ఇంకా ముందు ఉద్ధృతం చేస్తాం. దేశవ్యాప్తంగా భారతదేశంలో మొత్తం బంధు వ్యవస్థ, తెలంగాణ మొత్తం భారతదేశంలో కూడా బంధు వ్యవస్థ చేస్తామని మేము కోరుతున్నాం. పరిశుభ్రత అనేది మనందరం మన దినచర్యలో భాగంగా పెట్టుకుని ముందుకు సాగాలని ఆర్జీవన్ జీఎండీ లలిత్ కుమార్ కోరారు. కేంద్ర ప్రభుత్వ కోల్ మినిస్ట్రీ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో సెప్టెంబర్ 16 నుండి 30 వరకు, అక్టోబర్ 2 నుండి 31వ తేదీ వరకు స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 4.0ను సింగరేణి వ్యాప్తంగా నిర్వహించి తలబెట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం పవర్ హౌస్ లైబ్రరీలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 4.0ను నిర్వహిస్తూ పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎండీ లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాగా ప్రాబ్లమ్స్ కంప్లైంట్ ఉన్న ఏరియా గాంధీనగర్ ఏది ప్రాబ్లం ఉంటుంది బాగా ఎక్కువ ప్రాబ్లం అంటే చూద్దాం. అంటేనేమో అటు చేద్దాము, ఆ తర్వాత బయటకు కొంచెం వాటర్ ఇట్లాంటి మినిమం ఫెసిలిటీ
లైబ్రరీ మెయింటెనెన్స్, అది లైబ్రరీ వాళ్ళు మొదలు పెట్టారు. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్లాక్ ఒకసారి తెచ్చుకోవాలి, పేరు రాసి పెట్టుకోవచ్చు, అటెండ్ చేసుకోవచ్చు. స్టడీ ఇక్కడ ఒక చోట దీన్ని డెవలప్ ఇదేగా మంచి ఈ ప్రాంత యూత్ యూజ్ కావాలి. సైలెంట్ అందరు ఈరోజు పవర్ హౌస్ కాలనీలో ఉన్న జిల్లా గ్రంథాలయం సంస్థ వారి యొక్క గ్రంథాలయాన్ని సింగరేణి యొక్క బిల్డింగ్లో అమలు జరుగుతున్న గ్రంథాలయాన్ని గమనించడం జరిగింది. చాలామంది యువకులు ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ప్రిలిమ్స్ వచ్చి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అట్లనే వివిధ ఎగ్జామ్ వారు కొన్ని సౌకర్యాల కోసం అడిగారు. వాటిని తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సాబ్ కూడా ఈ ప్రాంత యువత చదువుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి అవసరమైనవి సమకూర్చాల్సిందిగా ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈ లైబ్రరీని వాళ్ళు గమనించడం జరిగింది. ఇందులో చేసిన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు ఎన్నో సంపాదించారు. అట్లనే ఈ ప్రాంత యువతకు నా విజ్ఞప్తి ఏంటంటే ఈ లైబ్రరీ సదుపాయాన్ని ఉపయోగించుకొని కష్టపడి ఉద్యోగాలు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లే దీనికి కావాల్సిన వసతులు కూడా సింగరేణి తరపు నుంచి కొన్ని అడిగారు. వాటిని కూడా పై అధికారులకు అనుమతితో ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జగిత్యాల పట్టణం వాణినగర్లో గురువారం రాత్రి మహా వినాయక నిమజ్జన కార్యక్రమంలో మట్టి బూసతో తయారు చేసిన 40 అడుగుల వినాయక విగ్రహంను త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో గురువారం నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మహిళలు వినాయక నిమజ్జనం వీక్షిస్తున్న సమయంలో పడాల రాజేశ్వర్ అనే ఎస్ఐ కొందరు వ్యక్తులతో పోలీస్ అనే ఒక కారులో వచ్చి తప్పతాగి హంగామా చేశాడు. నిమజ్జన కార్యక్రమం వీక్షించడానికి వచ్చిన వ్యక్తులు అడ్డుకోవడంతో వారిపై ఎస్ఐ రాయితో దాడికి యత్నించాడని ఏం చేసుకుంటారో చేసుకోండంటూ అక్కడున్న యువకులపై దాడి చేశాడు. ఎస్ఐ పడాల రాజేశ్వర్ నిజామాబాద్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏమైంది? మీరు ఎక్కడేస్తాయి ఎక్కడేస్తాయి? హలో సార్, హలో సార్, మీరు ఎక్కడేస్తాయి? ఎక్కడేస్తాయి? ఎక్కడ మీరు ఎక్కడేస్తాయి? తాగి ఇక్కడ న్యూస్ అని చెప్తురా? ఎక్కడేస్తాయి మీరు? హలో ఎస్ఐ ఎక్కడ? మీరు ఎక్కడ ఎస్ఐ ఎక్కడ? ఎక్కడేస్తాయి?
వీడియో తీస్తున్నా. సింగరేణి సంస్థ గతేడాది సాధించిన వాస్తవ లాభాలు ప్రకటించి అందులో కార్మికుల వాటా చెల్లించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం యూనియన్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి జీఎం కార్యాలయానికి చేరుకుని ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. సంస్థ ప్రకటించే వాస్తవ లాభాల్లో 35% కార్మికుల వాటా ఇవ్వాలన్నారు. సింగరేణిలో మునిపెన్నడూ లేని విధంగా 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని రికార్డు స్థాయిలో సాధించినట్లు తెలిపారు. జై తెలంగాణ. జాప్యం లేకుండా లాభాల తెలంగాణ బొగ్గల కార్మిక సంఘం యాజమాన్యం ఉండి వైఖరి లేకుండా లాభాల వాడిని వెంటనే జాప్యం లేకుండా లాభాల వాడిని వెంటనే జై తెలంగాణ కార్మికుల ఐక్యత మేనేజ్మెంట్ మొండి వైఖరి వయసు కాదు. లాభాల వాటను వెంటనే సింగరేణి లాభాలను వెంటనే యాజమాన్యం ఉండి వైఖరి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపు మేరకు సింగరేణిలో ఉన్నటువంటి 11 డివిజన్లలో ఈరోజు జిఎం ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆర్థిక సంవత్సరం గడిచి 5.5 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ వాస్తవ లాభాలు ఏంటి అనేటువంటిది తెలపకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకే సింగరేణి కార్మిక వర్గం అంతా ఆందోళనకరంగా ఉన్నది. దీంట్లో మరి రాజకీయ జోక్యం ఉన్నదా, యాజమాన్య తప్పిదం ఉన్నదా, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నదా, శాప్ ప్రాబ్లం ఉన్నదా, లెక్కలు తీయడంలో ఏంటి ఇబ్బంది అనేటువంటిది ఇప్పుడు కార్మికులు అర్థం చేసుకోలేకపోతున్నారు. రెండవది, ఈరోజు గెలిచినటువంటి గుర్తింపు సంఘం అయితేంది, ప్రాతినిధ్య సంఘం అయితేంది, దాని పైన మాట్లాడినటువంటి సందర్భాలు లేదు, ఇప్పటి వరకు ప్రకటించినటువంటిది లేదు, దాని మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటిది లేదు. ఈరోజు కొత్త కాదు, 98-99 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలైనటువంటి లాభాల వాటా 2011-12 ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలవక ముందు వరకు ఉన్నటువంటి ఏఐటీసీ ఐఎన్టీసీలు 10% నుంచి 16%, అంటే 6% మాత్రమే పెంచగలిగినాయి 13 ఏళ్లలో. కానీ ఈ 12-13 ఏళ్లలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచిన తర్వాత, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో 16% ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, రోషయ్య గారు ఉన్నప్పుడు 16 నుంచి 17కు పెంచుకున్నది ఇదే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈ విధమైనటువంటి పోరాటాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, అలాగే 17 నుంచి 18కి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మరొకసారి కూడా పోరాటం చేసి సాధించుకున్నటువంటిది కూడా ఉంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రాతినిధ్య సంఘంగా కూడా ఈ లాభాల వాటా గురించి కొట్లాడినటువంటి ఘనత కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని నేను చెప్తాను. ఎప్పుడైతే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘం గెలిచిందో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ సకాలంలో దసరా లోపే ప్రతి కార్మికునికి కూడా లాభాల వాటా చెల్లించేటట్టుగా ఏర్పాటు చేయించింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. దీనికి మా ప్రజాప్రతినిధుల సహకారం సీఎం గారు వెంటనే ప్రకటించడం అనేది జరుగుతూ ఉన్నది, మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. గత సంవత్సరం ఎన్నికలను ప్రకటించినటువంటి సందర్భంలో
ఆ కోడ్ ఉన్నప్పటికి కూడా లాభాల వాటను చెల్లించాలని కోర్టు ద్వారా చెప్పించి యాజమాన్యంతో దసరా కంటే ముందే పంచిచ్చినటువంటిది కూడా మనం చూసాం. ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వచ్చినటువంటిది కూడా చూసాం. ఈ 13 ఏళ్లలో వాళ్ళు 6% పెంచితే మనం 16% నుంచి తెలంగాణ రాకముందు 2% పెంచుకొని తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ 14% పెంచుకొని ఈరోజు 32% తెచ్చుకున్నాం. అందుకే కార్మికులంతా ఎదురు చూస్తున్నారు. 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినాం, 69.75 మిలియన్ టన్నుల రవాణా చేయగలిగినాం, 37,000 కోట్ల టర్నోవర్ ఇచ్చినాము, బ్రహ్మాండంగా 4,000 కోట్ల కంటే పైగా ఈరోజు లాభాలు వస్తాయని అనుకున్నాం. మా పిల్లల ఫీజులకు చదువులకు వస్తాయి అనుకున్నాం, లేదా విదేశాలకు పోయేటువంటి పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఇలాంటి సందర్భం అయితే దసరాను గొప్పగా జరుపుకోవడానికి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని కురవాపల్లి గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ మరియు గుట్కా, పాన్ మసాలా నిర్మూలన, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, సీజనల్ వ్యాధులు జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆదేశాలతో డిపిఆర్ఓ అరిఫుద్దీన్ ఆధ్వర్యంలో గ్రామాన పర్యటించి మూఢనమ్మకాలు, బాల్య వివాహాల నిర్మూలన తదితర అంశాలపై కళాకారులు అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో కేశవులు, ప్రసాద్, రమాదేవి, హజ్రత్, రాహుల్, భూపతి, కృష్ణస్వామి తమ ఆట పాట మాటలతో అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా తలాడ్ మండలం నారాయణపురం గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ సూచన మేరకు మాజీ సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ కలిసి 35 క్వింటాల 75 కేజీల బియ్యంను మున్నేరు వరద బాధితుల సహాయార్థం సేకరించి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయాకి అందజేశారు. ఇంత పెద్ద మొత్తంలో సహకరించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తల్లాడ గ్రామ పంచాయతీ నారాయణపురం గ్రామం నుంచి ఖమ్మం మున్నేరు వరద బాధితులకు సహాయార్థం 35 క్వింటాల రైస్ ను నారాయణపురం నుంచి గ్రామ పెద్దలందరూ సేకరించడం జరిగింది. ఇది గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి ఇవాళ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయం అందించినటువంటి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నియోజకవర్గంలోని తలాడ మండలం నారాయణపురం గ్రామంలో మట్టా రాగమయ్య ఎమ్మెల్యే గారి సూచనల మేరకు నారాయణపురం గ్రామం నుంచి ఖమ్మం మున్నేరు వరద బాధితుల సహకారానికి నారాయణపురం గ్రామంలోని ప్రజలందరూ మరియు పెద్దల సహకారంతో మరి వరద సహాయ నిమిత్తము రైసు 36 క్వింటాల్ రైసుని సత్తుపల్లి శాసన సభ్యురాలైన మట్టా రాగమయ్య గారికి అందజేయటం జరుగుతుంది.
ఈ యొక్క నారాయణపురంలో ఈ యొక్క 36 క్వింటాల రైసు అందరూ సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాం. మంచిగా రావాలా అందరూ వచ్చారా? రెడ్డిగా రండి, ముందు రండి, అగపడతారు, వెనక నిలబడతారు. అందరూ వచ్చినాడు అందరూ అగపడకండి, అందరూ రావాలా. ప్రసాదం మీరుండండి. గత 15 రోజుల క్రితం వర్షాభావం వలన ఖమ్మం జిల్లా ప్రకాశ్ నగర్ అదేవిధంగా పక్కన గ్రామాలు కూడా ఆ యొక్క వర్షాభావానికి మరి ఎంతో మంది నిరాశ్రులై ఇల్లులు కోల్పోయిన బాధితుల నిమిత్తం మరి సత్తుపల్లి ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారి ఆదేశాల మేరకు నారాయణపురం గ్రామస్తులందరూ ఈ యొక్క బియ్యాన్ని ఈరోజు అందరినీ సమీకరించి ఈ యొక్క రైస్ ని స్వీకరించడం జరిగింది. మరి ఈ యొక్క గ్రామంలో పార్టీలు కాదు, అత్యుతంగా అందరూ కూడా మరి సహకరించిన చిన్న పెద్ద అందరికి కూడా ఇక దానధర్మం ఇచ్చిన రైతులకి, గ్రామస్తులకి అందరికి కూడా పేరు పేరున ఎమ్మెల్యే గారి తరఫున ఈ యొక్క నారాయణపురం గ్రామం తరఫున వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుమారు 35 క్వింటాల 75 కేజీలు ఈరోజు నారాయణపురం గ్రామంలో స్వీకరించడం జరిగింది. మరి ఈ యొక్క దానధర్మం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. సత్తుపల్లి ఎమ్మెల్యే గారు చెప్పిన మేరకు మన వర్షాలకి బాగా నష్టపోయిన వారికి ఇది మనం ఏదో సహకారం చేయలేకపోయినా కానీ అన్నవన్న సహకారం చేద్దామన్న ఉద్దేశంతో ఈ నారాయణపురం నుంచి మన వాళ్ళందరూ 37 క్వింటాల చిల్లర 35 క్వింటాల 75 కిలోలు ఈరోజు సేకరించడం జరిగింది. అదే వంతుకు కాకుండా ఏదైనా ఆర్థిక సహాయం కావాలన్నా ఇక మీదటైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమం మాకు చెప్పినందుకు అందరూ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. అల్లాడ గ్రామ పంచాయతీ పరిధిలో నారాయణపురం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మట్టా దయానంద్ గారి, మట్టా రామయ్య గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి విరాళాలు వసూలు చేశారు. దాని సందర్భంగా 36-37 క్వింటాలు అయింది. కాబట్టి ఈ వరద బాధల నిమిత్తం సత్తుపల్లి మన ఎమ్మెల్యే గారికి అక్కడ తీసుకెళ్తున్నాం. ప్రజలందరికీ విరాళాలు అందజేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఈరోజు కార్యక్రమానికి మున్నీరు బాధితుల గురించి వరద బాధితుల గురించి మున్నీరు ఆపడం వల్ల అక్కడ గ్రామ ప్రజలు ప్రజానీకానికి వరద పడి చాలా ఇబ్బందికరంగా ఉండి దానికి ఎవరు చూసినంత వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ సహకారం చేస్తున్నారు. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గం, తల్లాడ మండలం, నారాయణపురం గ్రామం నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు అందరూ కలిసి ఇక్కడ ఇల్లు తిరిగి అందరికీ కూడా జనంలో ఇది చేసుకొని 36 క్వింటాల 75 కిలోల బియ్యం వసూలు చేసి జనం ఎమ్మెల్యే గారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈరోజు ఖమ్మం పోయి అక్కడ ఎమ్మెల్యే గారికి
ఇచ్చేస్తే భర్త దయానంద గారు రాఘవయ్య గారికి అప్పచెప్పడానికి అక్కడ గ్రామ మాజీ సర్పంచ్ గారు అయిన కొట్టెట్టి సంజారాణి గారు, అదేవిధంగా లక్ష్మీరెడ్డి గారు, మేము జడ్పీటీసీలు ఇద్దరు, ఈ గ్రామంలో అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి గ్రామ ప్రజలు గ్రామ ప్రజానీకాన్ని అంటారు కదా, అందరూ కలిసి ఇదంతా చేసి ఈరోజు రామగుండం కార్పొరేషన్ 31వ డివిజన్ పరిధిలోని శివాజీనగర్, సీతానగర్ మెయిన్ డ్రైనేజ్ చిత్రావస్థకు చేరి ప్రమాదకరంగా పరిణమించింది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కల్వర్టు గోడలు కూలిపోవడంతో ఈ రహదారి మీదుగా ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గోదావరికని కూరగాయల మార్కెట్ సమీపంలోని ప్రధాన డ్రైనేజీ ప్రమాదాలకు నిలవుగా మారింది. ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు అదుపు తప్పితే డ్రైనేజీలో పడి తీవ్ర ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అనేక మంది డ్రైనేజీలో పడి తీవ్ర గాయాల పాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. అది పడగొట్టింది, పడిపోయింది. అది మొత్తం కూలగొట్టి గీడికి కట్టిండ్రు. ఈ కాలువలు లేవు, మా ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి. మగవాళ్ళు ఈడ ఉండి ఉచ్చబోస్తాను. మేము ఈడ నిలబడి ఎందుకు ఈడ ఉచ్చబోస్తాను అంటే ఏం చేయమంటావు, ఎటు పోమ్మంటావు, అక్కడ పైన కట్టించారు కదా, దాంట్లో పోవచ్చు కదా అంటే మా ఇష్టం ఉన్న కాడ పోస్తాం అంటారు. నైట్లో ఉంటే బీల్డ్ సీసాలు తాగి మా ఇంట్లో అయిన వారేస్తాం. మాకు బయటికి రావాలంటే కూడా మాకు భయం అవుతుంది. ఒక్క లైట్ గడ పెట్టియమంటే ఆపరేటర్ వాళ్ళు ఇవ్వలేదు. మాకు రక్షణ లేదు. ఇడ మమ్మల్ని ఎట్లా చూస్తారు అంటే ఈగెళ్ళాక చూస్తారు. చెత్త ఎత్తామంటే కూడా వాళ్ళు ముంచిపడ్డోళ్ళు భయపడతారు. నీళ్ళు వస్తున్నాయి మొత్తం మీద. చెత్త ఎత్తనికే ముంచిపడ్డోళ్ళు భయపడతారు. మా వాడకు రానికే ఏంది ఆడ ఉండి గోడ కూలింది. కంపౌండ్ గోడ మన లాస్ట్ వానకు కూలింది. మేము దేవుణ్ణి పెట్టుకున్నాం. ఆడ ఫుల్ మంది పిల్లలు అట్లే పండిండ్రు దాంట్లో. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒంటెలు పోతారు. బయటికి వెళ్ళేటాళ్ళకు అసలు బయటికి పక్కకన్నా జరుగుతలేదు. మార్కెట్ వాళ్ళు ఎదురుగా పోస్తారు. అట్లానే ఫోటో తీసిన ఆడోళ్ళని చూసి ఇంకా చూస్తారు. గుడ్డవల దాగి రాత్రి మస్తు పరిచయం చేస్తారు మమ్మల్ని. ఏదన్నా అంటే కూడా ఏం చేయమంటావు అంటే ఏం చేయమంటావు, మమ్మల్ని ఎటువమ్మంటావు అంటారు వాళ్ళు. ఎటువమ్మంటావు అంటే మేము ఏం చేయాలి? నీళ్లు ఇళ్లలో నిండుతుంటే ఫోన్ చేసినా గానీ వచ్చుడు లేదు. మా ఇండ్లలో నిండినాయి నీళ్లు, పీతి నీళ్లు మొత్తం మా ఇండ్లు నిండినాయి. మొత్తం నిండినాయి. మేము ఆ నీళ్ళలో కూడా పోయినాక మొత్తం పోయినాక కడుక్కుంటాను. ఎవరు లేరు మాకు. చేపలు దీంట్లోనే పోస్తాను, కూరగాయలు దీంట్లోనే పోస్తాను, మేకలది దీంట్లోనే పోస్తాను. మొత్తం గలీజు వాసనకు మేము చచ్చిపోతున్నాం. పిల్లలు ఇంటింటికి జరాలే. కుక్కలు అయితే గుంపు మనుషులు నడవనిస్తలేవు. ఇక్కడ ఒక్క కుక్క 10 సార్లు కరిచింది 2 మనుషులను. అయినా దాంట్లో కొట్టొద్దు అంటారు. ఇంకా మేము చచ్చిపోడు తప్ప మాకు రచన చేసేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు పడతలేరు. మాకు ఆధారం ఏం లేదు. మా ఇల్లు పోతానే అన్ని పోతానే మేము చచ్చిపోతాం. ఎమ్మెల్యే గారు, మున్సిపాలిటీ అధికారులు తొందర స్పందించి గోడ అన్న పెట్టాలి. ఇది పోయకుండా కట్టుదిట్టం చేయాలని మేము కోరుతున్నాం. శివాజీనగర్ 31 ఈ చెత్త ఒకసారి కాలాలు పోస్తారు. ఇది పోయకుండా ఈ ఆడవాళ్ళు ఇటు నడవకుండా బయటికి వెళ్ళకుండా అవుతుంది. ఈ మూత్రం ఇల్లే మొత్తం మార్కెట్లు ఈ అమాలు అందరూ కలిసి ఇక్కడనే పోస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తొందర స్పందించి చేయగలరని శివాజీనగర్ తరఫున మాట్లాడుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.